జగన్ హయాంలో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి కల్తీ మద్యాన్ని ఏరులై పారించారని, కల్తీ మద్యం కారణంగా కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే అసలైన మద్యం స్కామ్ ఇప్పుడు జరుగుతోందన్నారు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. నెలకొక్కో షాప్ నుండి 1,00,000 వసూలు చేస్తున్నారని, 370 కోట్లు ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి వెళుతున్నాయని భూమన ఆరోపించారు. మద్యపాన్ని నిషేధిస్తామని చెప్పారు. మద్యపాన నిషేధం అమలు చేయాలి. తర్వాత మీరు బెల్ట్ షాపులు ఎంకరేజ్ చేశారు. తర్వాత ఈ స్పూరియస్ లిక్కర్, కల్తీ లిక్కర్ విపరీతంగా వెళ్ళిపోయింది. అందరికీ దానివల్ల నర్వస్ డిజార్డర్స్ వచ్చేస్తాయి. బేసిక్గా నేను లా అండ్ ఆర్డర్లో ఉన్నాను. ఒకవేళ ఉంటే అని క్యాబినెట్లో చర్చిస్తే అవి క్యాబినెట్లో చర్చించి ఖచ్చితంగా ఆ కన్సర్న్ క్యాబినెట్ బ్రీఫింగ్స్ ఇచ్చే పాఠశాలగా చెప్తాను. ఎందుకంటే మేము ఎంత మాట్లాడాలి, ఎవరు ఏ విషయం మాట్లాడాలని చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోనూ ఆయన చేస్తారు కాబట్టి అది సమిష్టి క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ఇట్లా వెళ్తున్నాం. అదట్టు అసెంబ్లీలో అందరూ చెప్పాం కాబట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దిల్ బి బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. అది సహజమే కదా. చంద్రబాబు గారి హయాంలో మందు ఈ ఆర్థిక సంవత్సరంలోనే విస్కీ బాటిళ్లు, బ్రాందీ బాటిళ్లు గత సంవత్సరం కంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాం కంటే 25 లక్షల కేసులు ఎక్కువ అమ్ముడుపోయినాయి. బీరు బాటిళ్లు 16 లక్షల కేసులు ఎక్కువ అమ్ముడుపోయినా ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. చంద్రబాబు గారు, ఆయన పాలకులు, ఈ ప్రైవేటు యజమానులైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఆదాయం కొన్ని వందల వేల రెట్లు పెరిగింది. వేలాది కోట్ల రూపాయలు వీళ్ల జోబుల్లోకి వెళుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత తెరవాలని ఉంది, కానీ అలా లేకుండా 24 అవర్స్ ఈ బ్రాందీ షాపులు తెరవటం మూలంగా ₹1,00,000 కమిషన్ ఈ బ్రాందీ షాపు ఓనర్ల నుంచి బిగ్ బాస్లకు ముట్టుతున్నది.